హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు నేను రైతులకి, ఫార్మర్స్కి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఈరోజు నేను చూపించబోతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్గా చూడండి. ఏం జరుగుతుంది అసలు వాస్తవానికి చూడండి. మనము ఎప్పుడైతే ఇంతకుముందు మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ పంటలు పండించడానికి పశువుల పేడ, ఎరువులు లాంటివి వేసి పండించేవాళ్ళు, రైట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలు ప్రొడక్షన్ పెంచడానికి రకరకాల కెమికల్స్ వాడవలసి వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు గిట్ట చెప్తున్నారు కెమికల్స్ని తగ్గించాలని. కానీ ఫార్మర్కి, రైతుకు వేరే అవకాశం లేక కెమికల్స్ ఏవైతున్నాయో పెంచుకుంటూ పోవాల్సిన అవసరం వస్తుంది, రైట్. యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ, ఇట్లా రకరకాల కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి సంవత్సరం పెంచుతూ పోవడం వల్ల ఏమవుతుందంటే మన భూమిలో ఉన్న సారవంతం ఏదైతే ఉందో అది కంప్లీట్గా తరిగిపోతుంది అనమాట. సో మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ కెమికల్స్ ఏవైతే మనం ఎక్కువ వాడుతున్నామో ఆ కెమికల్స్ మనం తినే కూరగాయల ద్వారా, మనం తినే ఫుడ్ ద్వారా, మనం తినే బియ్యం, అన్నం ద్వారా కానీ, పప్పుల ద్వారా కానీ, రైట్, ఏదో రకంగా ఈ కెమికల్స్ మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో ఉన్న సెల్స్ మీద ఒక కవర్ లేయర్ లాగా ఏర్పడి ఈరోజు చాలా మందికి చూస్తున్నాము, ఇంటికి ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, అస్తమా కానీ, ఫైల్స్ కానీ. ఇవన్నీ ఎందుకు ఇంత పెరుగుతున్నాయి అంటే గనక ఇది మనం వాడే పొలాల్లో వాడే కెమికల్స్ ఏదో రకంగా మళ్ళా మన శరీరంలోకి ప్రవేశించి మనకు ఇన్ని రకాల రోగాలు రావడానికి కారణమవుతుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా? కెమికల్స్ని తగ్గించుకునే అవకాశం లేదా? 100% ఉంది ఫ్రెండ్స్. నేను చూపించబోయే ప్రోడక్ట్ కనుక ఒక 2 ప్రోడక్ట్ గురించి మీరు ఖచ్చితంగా చూడండి. 100% మీరే చెప్తారు, రైట్. సో అన్నిటికంటే ముందు మన దగ్గర వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది మన అగ్రి 82 అనేది ఏంది అంటే కనుక ఇది ఒక యాక్టివేటర్, వెక్టర్, స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది. ఇది పురుగులు చంపే మందు కాదు, ఇది గ్రోత్ ప్రమోటర్ కాదు, ఓన్లీ యాక్టివేటర్. సో ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, దీని యొక్క లాభాలు ఏంటి మనం ఒకసారి చూద్దాం. అగ్రి 82 అనగానే అన్నిటికంటే ముందు ఇది యాక్టివేటర్, వెక్టర్, స్ప్రెడర్గా పనిచేస్తుందని చెప్పాను, రైట్. సో ఒకసారి చూద్దాం మనము స్ప్రెడర్గా ఎలా పనిచేస్తుంది, ఆ తర్వాత యాక్టివేటర్గా ఎలా పనిచేస్తుంది, వెక్టర్గా ఎట్లా పనిచేస్తుంది. నేను ఒక 3 డెమోల్లో చూపిస్తాను మీకు, రైట్. సో ఫ్రెండ్స్ ఒకసారి గమనించినట్లయితే ఇది మనం సీతాఫలం ఆకులు, రైట్. సో ఈ ఆకులు కనుక మీరు చూసినట్లయితే చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫార్మర్స్ ఎప్పుడే కానీ వాటర్ తీసుకొచ్చి మనము ఏదైతే పురుగుల మందు కానీ ఏదైనా కానీ తీసుకొచ్చినప్పుడు ఇదొక నేను వాటర్ కలుపుకున్నాను, దీంట్లో నార్మల్ వాటర్. దీని మీద నేను చూస్తున్నట్లయితే మీరు చూడండి, మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇది ఏమవుతుంది, మంచు బిందువులాగా దీని మీద పడుతుంది. కానీ ఇది మొత్తం పట్టుకోవడం జరుగుతుందా అంటే కనుక పట్టుకోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మీరు ఎంతో కష్టపడి తీసుకొచ్చి పురుగులు చంపడానికి, దోమను చంపడానికి ఏదైతే మందులు తెచ్చి స్ప్రే చేస్తున్నారో అవి ఏమవుతుందంటే ఆకు మీద పూర్తిగా పట్టుకోకపోగా ఇట్లా గాడిపు వచ్చినప్పుడు పడిపోతుంది. కాబట్టి ఇది ఆకు మీద మొత్తం పడట్లేదు, రైట్. సో ఇప్పుడు దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పక్కన పెట్టాను నేను. దీంట్లో నేను అగ్రి 82 అనేది మిక్స్ చేస్తున్నాను. దీంట్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను కొంచెం అగ్రి 82 అనేది మిక్స్ చేస్తున్నాను. రైట్. సో దీంట్లో నేను అగ్రి 82 అనేది మిక్స్ చేస్తున్నాను. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనం అగ్రి 82 కొంచెం వేసాం, చూసారు మీరు. ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం, రైట్. సో ఇక్కడ చూడండి, మీరు కొట్టిన మందు ఏదైతుందో కంప్లీట్గా ఆకు మీద పట్టుకోవడం జరుగుతుంది. గాడ్పు వచ్చినా కానీ అది పడిపోనికి అవకాశం లేదంటే ఆకు మీద కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఒకసారి ఏదైనా పురుగు మందు తెచ్చి కొట్టారు, అది ఆకు మీద పట్టుకోలేదు, ఆకు పూర్తిగా పురుగు అనేది చనిపోలేదు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇది పని చేయాలని చెప్పి మళ్ళీ ఇంకో మందు తెచ్చి మళ్ళీ ఇంకోసారి కొడతారు. అది గిట్ట పూర్తిగా ఆకు మీద పట్టుకోదు కాబట్టి పురుగు నష్టం కాదు, మళ్ళీ ఇంకోసారి తెచ్చి ఇట్లా 3-4 సార్లు రకరకాలుగా మనం స్ప్రే చేయాల్సిన అవసరం వస్తుంది. మనం చూస్తున్నాం. మీరు ఏదైతే కెమికల్ మందు కలుపుతున్నారో దాని లోపల ఒక ట్యాంక్ 15 లీటర్ల వాటర్ లోపల అగ్రి 82 జస్ట్ 5 ml నుంచి 10 ml కలుపుకొని మీరు స్ప్రే చేయడం వల్ల
ఈ విధంగా మీ మందు అనేది వేస్ట్ కాదు, ఆకు మీద కంప్లీట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇది స్ప్రెడర్గా పనిచేస్తుంది. ఒకటి ఇప్పుడు నేను ఏం చూపించాను మీకు, స్ప్రెడర్గా పనిచేస్తుందని చూపించాను. దీనివల్ల ఏమవుతుంది, మీరు 4 ఎకరాలకు తీసుకురావాల్సిన మందుని 3 ఎకరాలకు తీసుకొచ్చి ఆ దాంట్లో మీరు 20 ml ఒకవేళ కలపవలసి వచ్చింది అనుకోండి, ఫర్టిలైజర్ ఏదన్నా కానీ, దాన్ని 20 కానీ 25% తగ్గించి అగ్రి 8 to 10 ml కలుపుకొని ఇది స్ప్రే చేయడం వల్ల ఈ విధంగా ఆకుల మీద మంచిగా పట్టుకుంటుంది. ఆకు మీద మందు పవర్ ఉంటుంది. ఆకు మీద పురుగు కూర్చున్నా, ఆకును కొరికినా, రసం పీల్చినా చనిపోతుంది. రైట్, ఇది ఒకటి స్ప్రెడర్గా పనిచేస్తుంది. మరి యాక్టివేటర్ వెటర్గా ఎట్లా పనిచేస్తుంది? వెటర్గా ఎట్లా పనిచేస్తుంది అంటే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే వెటర్ అంటే ఏంటి అంటే, 1 సెకండ్ ఫ్రెండ్స్, 1 సెకండ్, నేను కొంచెం కెమెరా కిందికి చేస్తున్నాను మీకు చూపించడానికి. రైట్, సో ఇక్కడ చూసినట్లయితే నేను ఏం చేస్తున్నాను, 2 గ్లాసుల్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఒక దాంట్లో నేనేం చేస్తున్నాను, అగ్రి 82 వేస్తున్నాను. రైట్, ఒక దాంట్లో నార్మల్ వాటర్ ఉన్నాయి. వెటర్గా ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఈ 2 కాటన్స్ ఏవైతే ఉన్నాయో కాటన్ అట్ట ముక్కలు దీని లోపల పెడుతున్నాను. సో వెటర్ అంటే ఏంటంటే, ఇది మనం స్ప్రే చేసినప్పుడు ఆకు మీద పడ్డప్పుడు ఆ ఆకు లోపల వరకు మందుని తీసుకెళ్లే ప్రాసెస్ చేస్తుంది. మీరు నీటిలో కలిపి పొలంలో వదిలినప్పుడు అది 9 ఇంచులు 10 ఇంచులు పోయే నీళ్ళు ఏవైతున్నాయో ఇంకొంచెం ఎక్కువ కిందికి పోయేలాగా చేస్తుంది. అంటే లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఆకు మీద పడ్డప్పుడు ఆకు లోపల వరకు ఇట్లా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, పురుగు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆకును కొరికేది, 2 రసం పీల్చేది. సో ఈ విధంగా ఇది పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఆకు లోపల వరకు ఆ మందు పవర్ వెళ్తుంది కాబట్టి పురుగు అనేది పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. చాలా చోట్లలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది. వాటర్ మనం పెట్టిన తర్వాత తొందరగా ఎండిపోవడం జరుగుతుంది. ఈ అగ్రి 82 కలిపినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ లోపల వరకు వెళ్ళినప్పుడు ఆ చలువ ఉండడం వల్ల పంటకి మళ్ళీ 4 సార్లు పెట్టే నీళ్లు 2 సార్లతో సరిపోతుంది. మీరు ఒక్కసారి చూసినట్లయితే గమనించండి ఫ్రెండ్స్, మీరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా. రైట్, సో ఇది ఏ విధంగా పనిచేసింది. ఇది అగ్రి 82 కలిపాం దీంట్లో. ఇది జస్ట్ నార్మల్ వాటరే. మీరు ఓపెన్ చేసి చూడండి, ఇది చూడండి. దీన్ని ఓపెన్ చేయడం వల్ల మీకు ఏముంది, పూర్తిగా అనేది తడవడం లేదు. అదే మీరు ఇది ఓపెన్ చేసి చూస్తే కనుక కంప్లీట్గా అన్ని లేయర్స్ ఏవైతున్నాయో కంప్లీట్గా లోపల వరకు వాటర్ అనేది అబ్జర్వ్ అయ్యింది. అంటే ఇది వెటర్ లాగా పనిచేస్తుంది. భూమిని మెత్తగా, మట్టిని ఏదైతుందో మెత్తగా కావడానికి పనిచేస్తుంది. సో ఈ విధంగా మనకు వెటర్ లాగా పనిచేస్తుంది అగ్రి 82. రైట్, అగ్రి 82 ఒకటి స్ప్రెడర్ లాగా పనిచేసింది, 2 వెటర్ లాగా పనిచేసింది, లోపలికి అబ్జర్వ్ చేసుకోవడం. 3 మనకు ఏదన్నా కెమికల్ మందు మనం తెచ్చి కలిపినప్పుడు ఏమవుతుందంటే కనుక, ఇప్పుడు కొన్ని మందులు ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే అది ఆయిల్ రూపంలో ఉంటుంది. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసాను నేను. సో మీరు చూసినట్లయితే ఈ ఆయిల్ అనేది మీకు రైట్, దీంట్లో అగ్రి 82 ఆల్రెడీ మిక్స్ అయింది కాబట్టి ఒక గ్లాస్లో. సో ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు నేను గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. జస్ట్ ఇది ఆయిల్. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ చూడండి, దీని మీద మీకు అలాగే కనిపిస్తుంది. సో దీంట్లో ఇది ఏందనేది మొత్తం మిక్స్ అనేది కావడం లేదు. సో దీంట్లో నేనేం చేస్తున్నా అంటే కొంచెం అగ్రి 82 వేస్తున్నాను. కొంచెం అగ్రి 82 నేను వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా కలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఎక్కడ మొత్తం కంప్లీట్గా అది ఏమైంది, జస్ట్ ఆయిల్ అనేది వాటర్లో మిక్స్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏవైతే కెమికల్ మందులు ఏమైనా తీసుకొచ్చి కొడతాం కొన్ని, అది ఏంటంటే ఆయిల్ రూపంలో ఉండి ఏం చేస్తుందంటే అది ఒక పైననే ఉంటుంది, లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది. కొన్ని పౌడర్స్ ఉంటాయి, అవి కలపడం వల్ల కిందన ఉంటుంది, పైకి వచ్చేస్తుంది. ఆ పూర్తిగా మనకు యూనిఫామ్ లెవెల్లో కలవదనమాట. సో మనం ఈ 82 కలిపినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా అది పూర్తిగా కలిసిపోవడం జరుగుతుంది. రైట్, ఒకటి యాక్టివేటర్, 2 వెటర్, 3 స్ప్రెడర్గా పనిచేసింది. రైట్, యాక్టివేట్ అంటే ఈ మీరు ఏదైతే మందు కలిపి కొడుతున్నారో దాంట్లో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే దాంట్లో పనిచేసే తత్వాన్ని ఇంకా యాక్టివేట్ చేస్తుంది, ఎక్కువ పనిచేసేలాగా చేస్తుంది అనమాట. రైట్, సో ఇప్పుడు దీనివల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయనేటి నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. రైట్,
సో 1 second. Yeah. ఎస్ ఫ్రెండ్స్, రైట్. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, అగ్రి 82 మీరు ఒక అగ్రి 82 వాడడం వల్ల దాంతోపాటు హుమిక్, అగ్రి హుమిక్ ఇది వచ్చేసి 1/2 లీటర్ ఉంటుంది. 1/2 లీటర్ వచ్చేసి మీకు ఎంఆర్పి ప్రైస్ 440 ఉంటుంది, మీకు డిస్కౌంట్ ప్రైస్ 370కి వస్తుంది, రైట్. అగ్రి హుమిక్ ఇది ఎంఆర్పి ప్రైస్ 600 ఉంటుంది, డిస్కౌంట్ 700 ఉంటుంది, సారీ 595 ఎంఆర్పి ఉంటుంది, డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 500 ఉంటుంది. ఇది వచ్చేసి మీరు స్ప్రేలో వాడితే కనుక 5 ఎకరాలకు వాడచ్చు, ఇది 2.5 ఎకరాలకు వాడచ్చు, రైట్. ఒకవేళ లేదు అంటే సేమ్ ప్లేస్లో అగ్రి గ్రాన్యువల్స్, ఇది గుల్కల్ అంటాం కదా, అగ్రి గ్రాన్యువల్స్ ఇవన్నీ న్యాచురల్ ప్రాసెస్లో చేసినాయి అనమాట. 1 ఎకరానికి 5 నుంచి 8 కేజీలు వాడచ్చు, మినిమం 5 కేజీలు తీసుకున్నా కానీ. ఒకవేళ ఇది అయినా పర్వాలేదు, దీని ప్లేస్లో అదైనా పర్వాలేదు, ఏదో ఒకటి, రైట్. ఒకవేళ చల్లాలనుకుంటే దాన్ని యూజ్ చేస్తాం, స్ప్రే చేయాలంటే ఈ 2 కలిపి యూజ్ చేస్తాం. ఈ 2 కలిపి యూజ్ చేయడం వల్ల మనం ఏ విధంగా కెమికల్స్ని తగ్గించుకోవచ్చు, రైట్. సో చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం ఏ విధంగా అయితే కెమికల్స్ని తగ్గించుకోవచ్చు నేను చూపించబోతున్నాను. సో అగ్రి 82 అనేది చెప్పాను నేను, యాక్టివేటర్ వెటర్ స్ప్రెడర్గా పనిచేస్తుందని చెప్పాను, రైట్. ఒక ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క ఫార్మర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని 2 ఎకరాలు తీసుకుందాం. ఒక 2 ఎకరాల పొలం ఉంది మీ దగ్గర. దాంట్లో నేను కొందరు రైతులతో మాట్లాడినప్పుడు కొందరు ఎక్కువ చెప్పారు, కొందరు తక్కువ చెప్పారు. యావరేజ్గా తీసుకున్నా 2020 ఒక ఎకరానికి రైట్, ఒక ఎకరానికి వచ్చేసి ఇక్కడ 2020 అనేది 3 బ్యాగ్స్ వాడతారని చెప్పారు లాస్ట్ వరకు. అంటే కొందరు ఎక్కువ, కొందరు తక్కువ చెప్పారు. అంటే 3 బ్యాగ్స్ ఇంటూ 1050 ఉంటుంది, 3150, రైట్. యూరియా అనేది 4 బ్యాగులు వాడతారు, కొద్ది చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ అవుతుంది. యావరేజ్గా తీసుకుంటే 4 బ్యాగ్స్ అంటే ఎంత అయింది, 300. ఒక్కో బ్యాగ్ 300 ఉంటుంది కాబట్టి 1200 ఎప్పుడు మొదటి నుంచి లాస్ట్ వరకు. పొటాష్ అనేది ఒక బ్యాగ్ ఇంచుమించు కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ యూజ్ చేస్తారు. సో ఒకటి వచ్చి 900 కాబట్టి మొత్తం 5250 రూపాయలు. ఒక ఎకరానికి ఇంచుమించు పెట్టే ఖర్చు 5250 రూపాయలు తీసుకుందాం యావరేజ్గా. దీంట్లో గుల్కలు ఇంకా కెమికల్స్ స్ప్రేలు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ యావరేజ్గా అడుగు మందు లోపల మాత్రమే తీసుకుందాము. మరి ఈ యూరియా, ఈ డిఏపి, ఈ పొటాష్ లాంటి ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు అంటే కనుక, సో మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వాడుతున్నారు, ఇక్కడ ఎంత ఖర్చు అయింది, మొత్తం 8 బ్యాగులు అంటే 400 కేజీలు. మరి దాంట్లో ఒక 50 కేజీలకు ఈ అగ్రి 82 అనేది 200 ml కలపడం వల్ల మనం ప్రతి సంవత్సరం మనం వాడే కెమికల్స్ ని 20% తగ్గించుకోవచ్చు. ప్రతి సంవత్సరం 20% తగ్గించుకుంటూ వెళ్ళడం. ఎందుకు తగ్గిస్తున్నాము అంటే, దీంట్లో ఆ మందులో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేసే గుణం ఉంది కాబట్టి, రైట్. యాక్టివేట్ చేస్తున్నాం, మందులో పనిచేసే తత్వాన్ని ఎక్కువ పనిచేసేలాగా చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. సో మీరు 50 కేజీలు వేసే దగ్గర ఎంత వేయాలి, 40 కేజీలు వేయాలి. ఎందుకంటే ఇది 200 ml కలుపుతున్నాం కాబట్టి 50 కేజీలకి. మరి టోటల్కు పంటలు తీసుకుంటే 8 బ్యాగులు అంటే 400 కేజీలు. మరి 400 కేజీలకి ఫస్ట్ సంవత్సరం మీరు పంట వేసినప్పుడు ఏం చేస్తున్నారు, 20% తగ్గిస్తున్నారు. అంటే 80 కేజీలు తగ్గిస్తున్నారు మీరు. 80 కేజీలు అంటే 320 కేజీలు తీసుకున్నారు. అంటే 5250 రూపాయలు ఖర్చు పెట్టేది 20% తగ్గించారు. అంటే 1050 రూపాయలు మీరు సేవ్ అయినట్టే కదా, రైట్. సేవ్ అయినప్పుడు అగ్రి 82 అనేది మీరు ఇలాంటి 2 బాటిల్స్ తీసుకోవాలి. అగ్రి హుమిక్ అనేది 2 బాటిల్స్ తీసుకోవాలి. ఇది కానీ లేకపోతే గ్రాన్యువల్స్ కానీ. ఇది మీరు యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి వచ్చే ఖర్చు 1754 రూపాయలు. కానీ ఇక్కడ సేవింగ్ అయితే ఎంత అవుతుంది, 1050 రూపాయలు, రైట్. ఓకే, ఇంకా మీకు అడిషనల్గా ఇంచుమించు మీకు ఒక 700 రూపాయలు ఎక్స్ట్రా పెట్టవలసి వచ్చింది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ 20% తగ్గాలి కాబట్టి 240 కేజీలు తీసుకున్నారు. ఇక్కడ 400 కేజీలకి వచ్చేసి ఏం చేసి 240 కేజీలు తీసుకున్నారు. అప్పుడు సేమ్ మళ్ళీ అగ్రి 82 సెకండ్ ఇయర్ మళ్ళీ సేమ్ 1000 ml, అగ్రి హుమిక్ అనేది 1000 ml, మళ్ళీ 1754 మళ్ళీ అడిషనల్ ఖర్చు, రైట్. కానీ ఇక్కడ సేవింగ్ ఎంత అయింది, 5250 రూపాయలు పెట్టే దగ్గర లాస్ట్ ఇయర్ 20%, ఈ ఇయర్ 20% కాబట్టి 2100 రూపాయలు సేవ్ అయింది కదా, అవునా కదా, రైట్. సో 3వ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ 20% తగ్గియాలి కదా. మళ్ళీ 20% అంటే ఏం చేశారు, ఫస్ట్ 400 కేజీలు వేసేది, కానీ ఇప్పుడు ఎంతకు వచ్చారు, 160 కేజీలకు వచ్చారు. 160 కేజీలు తీసుకొని అగ్రి 82 500 ml ఒక్క బాటిల్ సరిపోతుంది. అగ్రి హుమిక్ కానీ గ్రాన్యువల్ కానీ హుమిక్ కానీ 2 బాటిల్స్ తీసుకొని మీరు యూజ్ చేశారు.
యూజ్ చేసినప్పుడు మీకు ఖర్చు ఎంత అయ్యేది? ఫస్ట్ 5,250 రూపాయలు అయ్యేది. కానీ ఇప్పుడు ఎంత అవుతుంది? 60% సేవింగ్ కదా. అంటే ప్రతి సంవత్సరం 20% సేవ్ చేస్తున్నామంటే ఎంత? 3,150 రూపాయలు సేవ్ అయింది కదా, రైట్. 4వ సంవత్సరం వచ్చేసరికి అప్పుడు మళ్ళీ 20%, ఎంత? 80 కేజీలు. స్టార్టింగ్లో 400 కేజీలు వాడేది మీరు ఎకరానికి, ఇప్పుడు ఎంతకు వచ్చారు? 80 కేజీలకు వచ్చారు. ఎందుకు? మళ్ళీ 82 వచ్చేసి మళ్ళీ ఇక్కడ 300 ml సరిపోతుంది. ఎందుకంటే మీకు యూరియా డిఏపి లాంటివి తగ్గించారు కాబట్టి. హుమిక్ అనేది 1000 ml చాలు. మొత్తం మీ ఖర్చు 1,270 రూపాయలు. కానీ మీరు 5,250 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు 80% తగ్గించారు కాబట్టి 4,200 రూపాయలు మీ సేవింగ్ అయిపోయాయి, రైట్. మరి సేమ్ అదే విధంగా 5వ సంవత్సరం వచ్చేసరికి మీకు ఎలాంటి అడుగు మందులు, కెమికల్, యూరియాలు అవసరం లేకుండా జస్ట్ ఈ అగ్రి హుమిక్ కానీ గ్రాన్యువల్స్ కానీ దాంతోపాటు 80 to 200 ml 300 ml కలుపుకొని మీరు పంటని పూర్తిగా తీసుకునే అవకాశం ఉంది. మీరు అనుకోవచ్చు ఇన్ని రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం అవ్వట్లేదు, ఇది ఎలా అవుతుందంటే కనుక ఫ్రెండ్స్, ఇది ప్రతి సంవత్సరం మీరు వాడుతున్నారు కాబట్టి భూసారవంతం అనేది మెరుగుపడుతుంది. ఎందుకంటే మనము భూమిలో వేసే విషాన్ని తగ్గిస్తున్నాం. మనం విషాన్ని అంటే ఈ కెమికల్స్ ఏవైతున్నాయో వాటిని తగ్గిస్తున్నాం కాబట్టి భూమిలో ఉన్న కావాల్సిన పోషకాలు ఏవైతున్నాయో అవి ఖరాబ్ కాకుండా భూమి సారవంతం మెరుగుపడుతుంది. భూమి యొక్క pH లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల మనము ఆల్రెడీ మీరు చాలా మంది వాడిన వాళ్ళు ఉన్నారు. మీరు 1 సంవత్సరం వాడి 2వ సంవత్సరం ఆటోమేటిక్ తగ్గించిన తర్వాత కూడా ఎంత మంచి ప్రొడక్షన్ వస్తుంది, ఎంత మంచి రిజల్ట్ వస్తుంది మీరే చూస్తారు. సో ఇది అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది వాడడం వల్ల మనం కెమికల్స్ని తగ్గించి చాలా మంది హెల్త్ని తగ్గించిన వాళ్ళం అవుతాము, రైట్. సో ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళతో మాట్లాడండి. ఈ ప్రోడక్ట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్లలో కానీ దొరుకుతాయి. మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోడక్ట్ ఎక్కడ పర్చేజ్ చేయాలో వాళ్ళు చెప్తారు మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.